చచ్చిగిరమ్మ డబ్బులు తీసుకుంటాను సార్ చల్లగా సార్ పెడుతున్నాడు, తింటున్నాం, మాతర్లు సూదులు అన్నీ వేయించుకుంటున్నాం. మేము బాగుండం, సంతోషంగా ఉండం. ఆయన ఇచ్చంటే మేము తింటున్నాం. ఇంకా ఈ రోజుల్లో మంచితనం బ్రతికి ఉంది అంటే నమ్ముతారా? ఇంకా ఈ రోజుల్లో బీదవాళ్ళకి సహాయం చేస్తున్నారు అంటే నమ్ముతారా? ఇంకా ఈ రోజుల్లో ఎలాంటి స్వార్థం లేకుండా మనుషులు ఉన్నారు అంటే నమ్ముతారా? అవును, నన్ను ఎవరైనా అడిగితే ఉన్నారని చెప్తాను. అలాంటి గొప్ప వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. పల్లె వీరమ్మ, పల్లె పెద్ద జమాల్ రెడ్డి గారుల దంపతుల ఏకైక కుమారుడు మన పల్లె నరసింహారెడ్డి గారు. రేగడి పాంపల్లె గ్రామం, రేనాటి గడ్డ, ఉయిలవాడ మండలంలో పల్లె నరసింహారెడ్డి గారు జన్మించారు. ఇంటి దేవుడు నరసింహస్వామి అనుగ్రహం, గురువు జమాలయ్య స్వామి కృప, తల్లిదండ్రుల ఆశీస్సుల వల్లనే సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాను అని చెప్తుంటారు. పల్లె నరసింహారెడ్డి గారు చిన్నప్పటి నుంచి పెరిగిన పద్ధతి, తల్లిదండ్రులు పెంచిన విధానం మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారు. పల్లె నరసింహారెడ్డి గారు తన చిన్నప్పటి నుంచి 10 మందికి ఏదో ఒకటి చేయాలి, పేదవాళ్ళకి సహాయంగా నిలబడాలి, అలాగే తనతో పాటు 10 మంది చల్లగా ఉండాలి అన్న ఈ ఒక్క ఆలోచన తన మనసులో బలంగా నిలిచిపోయింది. 5/10/2011 సంవత్సరంలో ఈయన మొట్టమొదటిగా వృద్ధులకు, వికలాంగులకు ప్రతి నెల 5వ తారీఖు పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు మొదలుపెట్టిన ఆయన ఇప్పటికీ అనగా 15 సంవత్సరాల నుండి పెన్షన్ ఇస్తున్నాడు. నరసింహారెడ్డి సార్ చేస్తున్న కార్యక్రమం మానవ సేవే మాధవ సేవ. వీళ్ళకందరినీ ఒక దైవత్వంతో చూసుకొని అందరికీ సహాయం చేస్తున్నాడు. అంతేకాకుండా ఎవరికైనా ఆర్థిక సాయం కావాలి అన్నా, విద్యార్థులకు గోల్డ్ మెడల్ సాధించిన వాళ్లకు, కరోనా టైంలో ప్రభుత్వానికి ₹1,00,000 విరాళం అందించడం, ఇలాంటి ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలను చేపట్టారు శ్రీ పల్లె నరసింహారెడ్డి గారు. ఓం నమో నారాయణాయ. ఓం ఐం క్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను రేనాటిగడ్డలో జన్మించడం జరిగింది. రేనాటిగడ్డలో మహానుభావులు మరి స్వాతంత్ర సమరయోధుడు వీర నరసింహారెడ్డి వీరత్వం, మరియు కలియుగ దానకర్ణుడు మన బుడ్డాయంగరెడ్డి గారు దాతృత్వం, మరియు మన గ్రంథాలయ పితామహుడు, మనకు మొట్టమొదటి నంద్యాలకు ఎమ్మెల్యే గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారి సేవతత్వం, వీటి ముగ్గురి స్ఫూర్తితో మరి మా తల్లిదండ్రుల ఆశీస్సులతో నేను ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మరి ఆ రోజు గ్రేట్ అలెగ్జాండర్ తన సామ్రాజ్యాన్ని అంతా, ప్రపంచాన్నంతా జయించి తుదకు తన అవసాన దశలో చనిపోయేటప్పుడు తన మంత్రులకు, సామంతులకు ఒక మాట చెప్పాడు. అయ్యా, మీరందరూ నేను చనిపోయినాక నా శవం వెంట డబ్బులు, ధనము, వజ్రాలు, వైడూర్యాలు అంతా చల్లుతూ రమ్మన్నాడు. అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది. బతికుండంగా ఇవ్వాలి ఎవరే అని, చనిపోయినాక నా ఇంట చల్లవని చెప్తున్నాడు ఆయన. అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది అది. అలాగనే మరి మన గ్రేట్ కింగ్ అశోకుడు మన భారతదేశంలో గొప్ప చక్రవర్తి. వారు కళింగ రాజ్యకాంక్షతో కళింగ యుద్ధం చేస్తాడు. కళింగ యుద్ధంలో వారు తన సైన్యాన్ని అంతా కోల్పోతాడు, అశ్వదళాన్ని కోల్పోతాడు, ఏనుగు దళాన్ని కోల్పోతాడు. అంత కోల్పోయి తర్వాత ఆ రక్తము ఏరులై పారుతుంటే చూసి చెల్లించి మార్పు చెందడం అత్యంత గమనార్హం. అప్పటి నుంచి సేవ చేయడం ప్రారంభించాడు ఆ మహానుభావుడు. మరి చూడండి, మరి వీళ్ళిద్దరిని నేను చదివాను. మరి నేను బతికి ఉండగా చేయాలా అనే ఉద్దేశంతో నేను రేనాటిగడ్డలో పుట్టడము నా అదృష్టంగా భావించి నేను వారిని చూశాను. చనిపోయినాక చల్లమంటాడు ఆయన. ఈయన అందరు చనిపోయినాక ఆ రక్తాన్ని చూసి ఏరులై పారేటప్పుడు చెల్లించి తాను తర్వాత మార్పు చెంది మనకు చెట్లు నాటడం, దానాలు ధర్మాలు చేయడం, బాయిలు తవ్వించడము, ఎన్నో రకాలు చేసి మహానుభావుడు మనం ఆ అశోకునికి మనము ఎన్నో రుణపడినామని చెప్పాలి మనము. నేను ఒకటే చెప్తున్నాను, నేను జీరోను, భగవంతుడు ఒకటి. నేను ఓటు నిండుకుండా భగవంతుడు, నేను ఓటుకుండను. నేను ఎప్పుడైనా పోతా. నేను చెప్పేది ఒకటే, బతికుండగానే ఏదైనా చేయాలా అనేది నా సిద్ధాంతం, నా తత్వం నెలకు. ఇదంతా నాకు భగవంతుడు ఇచ్చే వరం అని తెలియజేస్తూ, మీ అందరి ఆత్మస్వరూపులైన మీ అందరికీ మీరిచ్చే శక్తి నాకు తోడైస్తూ, మరి పక్కనే ఉన్న నారాయణ స్వామి గారు, మరి సురేష్, రాములమ్మ, నరసింహులు, మీరందరికీ ఒక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ, నేను ఈ సేవ చేయడం అనేది ఇది నా పూర్వజన సుకృతంగా
భావిస్తూ జై హింద్, జై భారత్. మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనకు సహాయం చేస్తే అతన్ని మనం దేవుడితో పోలుస్తాం. మరి ఎంతోమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈయన్ని స్వయంగా దేవుడు పంపిన గొప్ప వ్యక్తిగా చరిత్రలో అందరి మనసులో చిరకాలం నిలిచిపోతారు. శ్రీ పల్లె నరసింహారెడ్డి గారు, మీ ప్రయాణం ఇంకా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ సెలవు. మా కంటెంట్ నచ్చితే మా ఛానల్ని ఫాలో అవ్వండి.